హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 3 ఫేస్ మీటర్కి కనెక్షన్ ఏ విధంగా వేయాలంటే పోల్ దగ్గర నుంచి 3 ఫేస్ మీటర్కి కనెక్షన్ ఏ విధంగా వేయాలి, అలాగే మీటర్ దగ్గర నుంచి మనము ఫీజులకి అలాగే న్యూట్రల్ లింక్కి ఏ విధంగా కనెక్షన్ వేయాలనేది ఇలా పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఏసీ 3 ఫేస్ 4 వైర్ మీటర్ కనెక్షన్ అండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇది పోల్ అండి. పోల్ చూసుకున్నాం కదా, ఇక్కడ మొత్తం ఇది న్యూట్రల్ అండి. ఇవి చూసుకున్నట్లయితే మొత్తం 4 ఇన్సులేటర్లు, 4 ఇన్సులేటర్ మీద 3 ఫేస్లు, అలాగే ఒకటి స్ట్రీట్ లైట్ ఫేస్ ఉంటుందండి. అలాగే మీటర్ అండి. మీటర్లో వీళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు 1 ఫేస్ మీటర్ ఆల్రెడీ చేసాం కదా. ఇది నార్మల్గా మనం ఎన్ని వాట్స్ కరెంట్ వాడామనేది ఇందులో తెలుస్తుందండి. అలాగే ఇక్కడ 10 60 ఆంప్స్ అండి, 240 వాట్స్. ఇదేమో సీరియల్ నెంబర్, ఇదేమో స్కానర్ అండి. మీటర్ ఎనర్జీ అంటే ఎంత కన్జ్యూమ్షన్ జరిగింది అనేది ఈ స్కానర్ ద్వారానే తెలుస్తుందండి. అలాగే స్విచ్ అండి. స్విచ్ ఎందుకంటే ఇందులో కిలో వాట్స్ తెలుసుకోవడం కోసము. అలాగే ఇవి టెర్మినల్స్ అండి. మీటర్కి సింగిల్ ఫేస్ మీటర్ కంటే ఓన్లీ 4 టెర్మినల్స్ కనిపించాయి, కానీ 3 ఫేస్ మీటర్ కాబట్టి 3 ఫేస్ మీటర్కి మొత్తం 8 టెర్మినల్స్ కనిపించాయండి. అలాగే ఇక్కడ 3 ఫేస్ కదా, 3 ఫేస్కి 3 ఫేసులకి 3 ఫీజు కట్అవుట్లు అండి. ఇదేమో న్యూట్రల్ లింకు. ఇప్పుడు మనం దీనికి కనెక్షన్ ఏ విధంగా చెప్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇది ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 స్ట్రీట్ లైటు, అలాగే న్యూట్రల్ లింక్ అండి. ఇప్పుడు మనము ఫేస్ 1 చూసుకుందాము. ఫేస్ 1 దగ్గర నుంచి మనం వైర్ అనేది ఇలా తీసుకొచ్చుకొని ఇలా మీటర్ దగ్గర తీసుకొచ్చుకుంటామండి. ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ 8 టెర్మినల్ ఉన్నాయి కదా, 8 టెర్మినల్లో ఫేస్ 1 M1 అండి. M1కి కనెక్ట్ చేసేద్దాము. ఈ విధంగా ఫేస్ 1 అనేది మీటర్లో M1కి కనెక్ట్ చేస్తామండి. అలాగే ఫేస్ 2 ఉంది కదా, ఫేస్ 2 కూడా సేమ్ ఇలాగే మనం ఫేస్ 1 ఎలాగైతే తెచ్చుకున్నామో అలాగే ఫేస్ 2 కూడా తెచ్చుకోవాలండి. అంటే వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే దీని పక్కన టెర్మినల్కి ఎప్పుడు కనెక్ట్ చేయకూడదండి. దాని పక్కన టెర్మినల్ అనేది ఖాళీగా వదిలేయాలి. ఖాళీగా వదిలేసి 3 టెర్మినల్ ఉంది కదా, M2కి కనెక్ట్ చేయాలి. అలాగే ఫేస్ 3 అండి. ఇది ఫేస్ 3 కూడా సేమ్ అలాగే ఈ ఫేస్ 1 ఫేస్ 2 ఎలా తెచ్చుకున్నాము అలాగే సేమ్ ఇది కూడా అలాగే తెచ్చుకోవాలండి. ఇది ఏం చేయాలంటే M1 M2 పక్కన టెర్మినల్ తీసి దానికి కనెక్ట్ చేయకూడదండి, M3 టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా 3 ఫేస్లు మనము 3 టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాం కదా. ఇది స్ట్రీట్ లైట్ ఫేస్ అండి. ఇది అవసరం లేదు మనకి. ఇది న్యూట్రల్ అండి. న్యూట్రల్ దగ్గర నుంచి కూడా సేమ్ ఇలాగా వైర్లు అనేవి తెచ్చుకోవాలండి. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత ఈ న్యూట్రల్ ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ M1 ఆల్రెడీ 1 ఫేస్ కనెక్ట్ చేసాం, M2కి 1 ఫేస్ కనెక్ట్ చేసాం, అలాగే M3 కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు ఇది న్యూట్రల్ కాబట్టి N1 కనెక్ట్ చేయాలండి. సరే, అది ఈ విధంగా మనం పోల్ దగ్గర నుంచి 3 ఫేసులు అలాగే ఒక న్యూట్రల్ అనేది తెచ్చుకొని మీటర్కి అనేది కనెక్ట్ చేసుకున్నామని అంటే మీటర్కి ఇన్పుట్ అనేది వేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీటర్ నుంచి అవుట్పుట్ అండి. అంటే మీటర్ దగ్గర నుంచి మన ఇంట్లోకి కానీ ఏదైనా ఇండస్ట్రియల్ కార్లకి 3 ఫేస్ ఎక్కువ వాడతారు కాబట్టి వాటికి అవుట్ ఫేస్ వేయాలండి. అవుట్ ఫేస్ అలాగే అవుట్ న్యూట్రల్ కూడా వేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది M1 ఉంది కదా, M1 ఫస్ట్ ఫేస్ అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకొచ్చుకొని దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఫేజ్ 1 అనుకోండి, ఇది ఫేజ్ 1కి కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఒక ఫేజ్ని ఒక ఫేజ్కి కనెక్ట్ చేసాము. అలాగే ఫేజ్ 2 ఉంది కదా, ఫేజ్ 2 కూడా తీసుకొచ్చుకొని సేమ్ ఒక ఫీజు ఉంది కదండి పక్కన, ఒక ఫీజుకి కనెక్ట్ చేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా మనము ఫేజ్ 2కి కనెక్ట్ చేసుకున్నాము. ఈ విధంగా 2 ఫేజ్లు కనెక్ట్ చేసుకున్నాం కదా. అలాగే ఫేజ్ 3 అండి. ఇది ఫేజ్ 3 అవుట్ కూడా సేమ్ ఇలాగే ఇలాగా మనకు ఒక ఫీజు ఉంది కదా, ఆ ఫీజు కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక ఫీజుకి కనెక్ట్ చేసుకున్నాను. సరే కదా, 3 ఫేజ్లు 3 ఫీజులు కనెక్ట్ చేసుకున్నాను. ఇక మిగిలింది ఏంటి, న్యూట్రల్ ఒకటే కదా ఉంది. ఆ న్యూట్రల్ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ న్యూట్రల్ లింక్ ఉంది కదండి, ఈ న్యూట్రల్ లింక్ ఉంది కదా, న్యూట్రల్ లింక్కి ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరే కదా, ఈ విధంగా మనము మీటర్లోకి ఇన్ని ఫేస్లు అలాగే న్యూట్రల్ కూడా కనెక్ట్ చేసుకున్నాము. అలాగే మీటర్ నుంచి అవుట్ ఫేస్లు అలాగే న్యూట్రల్ కూడా కనెక్ట్ చేసుకున్నామండి.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది కదా, ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గరికి మనం కనెక్ట్ చేసుకున్నటువంటి ఫేసులు, అంటే ఫీజు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేసులు, అలాగే ఫీజు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీజు కాదు న్యూట్రల్ లింక్ దగ్గర నుంచి వచ్చేటువంటి న్యూట్రల్ కూడా ఈ విధంగా మనము వేసుకోవాలండి. సరే, ఈ విధంగా 3 పేజీలు వేసుకున్నాము. 3 పేజీలు వేసుకున్న తర్వాత న్యూట్రల్ కూడా ఉంది కదా, ఆ న్యూట్రల్ కూడా ఈ విధంగా ఇలా అవుట్ వేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ 3 పేజీలు ఉన్నాయి కదా, ఈ 3 పేజీలు అవుట్లు మనం 3 ఫేజ్ సంబంధించిన ఐసోలేటర్, 3 ఫేజ్ సంబంధించిన ఎంసీబీ, వాటి నుంచి మళ్ళీ మనం ఏరే ఎంసీబీలకి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నెక్స్ట్ వీడియో చెప్తానండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము 3 ఫేజ్ మీటర్కి పోల్ దగ్గర నుంచి మీటర్లో కనెక్షన్ వేసాం, అలాగే మీటర్ దగ్గర నుంచి మన అవుట్కి కూడా కనెక్షన్ వేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో మనం వీటి గురించి వీటికి సంబంధించిన వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను లేటెస్ట్గా ఏమన్నా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇలాగే వీడియోలు చేయండి అని నాకు బూస్టప్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్లు ఉంటే పక్కనే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.